యూకేలో తర్వాత యూరోప్లో జరిగినంత, ఆస్ట్రేలియాలో జరిగినంత హీట్ క్రియేట్ చేయలేదు, అంత సక్సీడ్ అయితే కాలేదు. కానీ యాక్చువల్గా రకరకాలుగా ఈ కెనడియన్స్ మాత్రం బీభత్సంగా ఈ ఇండియన్స్కి అగైనెస్ట్గా అయితే బాగా వీడియోలు పెట్టడము, తర్వాత వాళ్ళ మీద కోపం తెచ్చుకోవడము, ఇదంతా జరిగింది. బట్ ప్రజెంట్ స్టూడెంట్ వీసాస్ యాక్చువల్గా 80% ఆఫ్ ది స్టూడెంట్ వీసాస్ కెనడాకి రిజెక్ట్ అవుతున్నాయట. యాక్చువల్గా కెనడా రూట్ కూడా ఆల్మోస్ట్ ఇంకా దాదాపు క్లోజ్ అయిపోయినట్టే. చాలామంది కెనడా ఎందుకు చూస్ చేసుకుంటారు అంటే, ఒకప్పుడు వెళ్ళేవాళ్ళు కాదు, ఎందుకంటే అక్కడ చలి బాగా ఉంటుంది. ఇప్పుడు టొరంటో లాంటి కొన్ని ఏరియాల్లో, మెయిన్ ఏరియాల్లో బాగానే ఉంటుంది, కానీ సమ్మర్ వింటర్ కలిపి ఉంటుంది. కొన్ని ఏరియాలకు పోతే ఇంకా -25, -30 ఉన్న ఏరియాలు కూడా ఉన్నాయి అన్నమాట కొన్ని చోట్ల. అందుకని చెప్పి చలి ప్రదేశం అని చెప్పేసి ఎక్కువ కెనడా వెళ్ళేవాళ్ళు కాదు. ఇక అమెరికా ఇక మన బ్లడ్లో పుట్టినటువంటిదే అమెరికా గనక ఒకవేళ వెళ్ళటం కుదరకపోతే ఎట్లో గొట్ల కెనడాకి వెళ్ళామనుకోండి. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, హైదరాబాద్కి నల్గొండ దగ్గర కదా, రాజమండ్రికి హైదరాబాద్ దూరం కదా. ఎట్లో గొట్ల మనం రాజమండ్రి నుంచి నల్గొండ దాకా వచ్చి పడ్డాం అనుకోండి, హైదరాబాద్ ఏముంది పక్కనే కదా, ఏదో ఒక టైం చూసుకొని ఎట్లో గొట్ల చూసి ఆ టోల్ గేట్ దగ్గర నుంచి అటో ఇటో తప్పించుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు అన్న ఒక థాట్ తోటి చాలా మంది కెనడా వస్తుంటారు అనమాట. మీకు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా చూడండి, కెనడా రూట్ నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మెక్సికో రూట్ నుంచి వచ్చేవాళ్ళు, కెనడా రూట్ నుంచి వచ్చేవాళ్ళు. సో అది పరిస్థితి. యాక్చువల్గా కెనడాలో 80% స్టూడెంట్ వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి.